పితృకర్మల సుతుల జన్మ ధన్యంగా పసుపు కుంకుమ సారె పడతులివ్వంగా పుణ్యతీర్థంలోన స్నానాలు చేయ. ఇప్పుడు మన హిందూ దేశమే అనుకోవాలి. మన సంతులే మూల కారణం, అదే మూల స్తంభాలు మన దేశానికి. అటువంటి సంతుల్ని తరచూ జైలు పాలు చేస్తున్నారు, అభియోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆసారాంజీ బాబు గారిని 3.5 సంవత్సరాల నుంచి జైల్లో పెట్టారు. 85 ఏళ్ళు ఆయనకి బెయిల్ కూడా ఇవ్వకుండా ఉన్నారు. ఇది న్యాయమైన? అది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఈ దేశంలో ఇది ఒకటే కాదు, అంత క్రితం కంచి స్వాముల వారిని కూడా ఈ విధంగానే జైలు పాలు చేశారు. ఎంత కనీసం బెయిల్ కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టారు. ఈ దేశంలో ఈ ధర్మానికి న్యాయానికి కూడా విలువ ఉన్నట్టు లేదు. సంతులు స్వాముల వారికి చాలా అపకారం జరుగుతుంది. మేము కంచి స్వాముల వారిని చేసినప్పుడు కూడా సభలో సమావేశాలు, ర్యాలీలు చేశాము, సత్యాగ్రహాలు చేశాము. తర్వాత భక్తులంతా కూడా కంచి దాకా వెళ్ళటం జరిగింది. చాలా అలజడి సృష్టించాము. పార్లమెంట్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు అప్పట్లో బీజేపీ నాయకులు. బట్ ఈ బీజేపీ ప్రభుత్వంలోనే ఈ విధంగా ఆశారాం బాపుని ఈ విధంగా చేయటం చాలా దుర్మార్గమైనటువంటి విషయము. భక్తులంతా కూడా తిరగబడాలి, భక్తులంతా ర్యాలీలు చేయాలి, ఉద్యమాలు చేస్తేనే కానీ మన ధర్మం నిలుపుకుండేటువంటి స్థితిలో లేవు ఇవాళ. ఉద్యమం ద్వారానే ఈ యొక్క విలువ, ధర్మం విలువ ప్రభుత్వానికి తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. లేకపోతే మనం ధర్మం అని ఇంట్లో కూర్చుంటే ప్రభుత్వం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకెళ్తారు, వాళ్ళకు అవసరమైనటువంటి విధంగా వాళ్ళు మలుచుకుంటారు. మన ప్రజల్లో మన ధర్మం అని మనం ఎలుగెత్తి చాటాలి. ఈ ధర్మాని కోసం మేము కష్టపడాలి, మనం ఉద్యమం చేయాలి అనేటువంటి భావన ఉంటేనే కానీ ఇది అవ్వదు. కేవలం ధర్మం అని ఇంట్లో కూర్చుంటే అవ్వదు.